నమస్తే ఓటు కూడా ఏదంటే ఫస్ట్ మూడో ఏదో కాదు దీని దగ్గర ఒకటి అనేది 2 అనేది మేము అడగం. ఫస్ట్ ప్రాధాన్యత ఓటు అనేది దీనికి వేయాలనేది మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఏదైతే మీ అందరికీ నేను ఎలా ఉన్నానో తల్లో నాకు ఈయన మార్పు కూడా బాగా ఇది మనకి ఏదైనా మీ టీచర్ల సమస్య ఏదైనా ఉంటే తప్పనిసరిగా గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళగలుగుతాడు. ఇప్పుడు మీ ఎవరో టీచర్ల దగ్గర నుంచోవచ్చు, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూడా చేయించగలుగుతారు. ఏదైనా ఉందంటే దాన్ని దృష్టిలో పెట్టింది అందరూ సాయం పెట్టుకొని 5 నిమిషాల్లో ఓటు మధ్య మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్కి వెళ్ళండి. ఒకటే నినాదం అందరం ఇప్పుడు ఎలాగైతే బాగున్నామో అశ్రద్ధ వహించాలి. ఈ బాగు అనేది ఇంకా ఎదరికి వెళ్ళాలి అంటే మీ అందరూ సహకారం పడుతున్నారు. అందరూ ఓటింగ్లో పాల్గొనండి. ఫస్ట్ ఓటు ఏమి పెట్టడం ఏ విధంగా జరుగుతుందో ఆ అభివృద్ధిలో మీకు కూడా భాగస్వామ్యం ఉండాలి అంటే చిన్న లోటుపాట్లు ఉండొచ్చు, కానీ ఎదరికి వెళ్ళేటప్పుడు మరి అన్ని కూడా మనం చేసుకోవాలి అంటే మీ అందరూ కూడా సాధించాలి. మా ప్రతి ఒక్కరు ఏ ఊర్లో ఉన్నా సరే ఓటు వచ్చి ఇలా ఆ రోజు మళ్ళీ సెలవు అనుకుని మీరు మానేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఓటు ఎదరికి వెళ్తుంది. డిఫరెంట్ ఎలక్షన్ కాబట్టి ఏం పర్వాలేదు, ఎవరు గెలుస్తారు అనేది అనుకోవద్దు. గెలవటం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుత్వం అంటే కొన్ని అవ్వడానికి టైం పడుతుంది, కానీ ప్రతిదీ కూడా ఎదరికి వెళ్ళాలి అని అంటే సాఫీకి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరు కూడా చేయాలి. మీ అందరి సహకారం కావాలి. మీ అందరికీ ఏ రోజు కావాలంటే ఆ రోజు నేను ఎలాగ అందుబాటులో ఉన్నానో ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. పేరాబత్తిన రాజశేఖర్ గారు మాకు బాగా తెలిసిన వ్యక్తి, మనకు కావాల్సింది. మీ అందరూ కూడా మరి బాధ్యత అందరూ ఓటేయాలి. కొన్ని పరిణామాలు కొన్ని సమస్యలు అవ్వకపోవచ్చు. 100% నిన్న కూడా సీఎం గారితో డిస్కస్ చేసాం. ఒక వాయిస్ ఇస్తాన్నారు, ఆయన కూడా ఏదో దాని మీద కూడా ఇస్తానని చెప్పారు. అంటే మనం చేస్తామనేదైనా చెప్పాలి కదా, టైం పట్టిన అనేది నిన్న మీటింగ్లో రాత్రి డిస్కషన్లో వచ్చింది. అది కూడా మీ అందరికీ బాగానే తెలుస్తుంది. అంటే ఇది ఇంపార్టెంట్ ఏం కాకోకుండా ఏదో 100% మరి ఏదైనా సమస్య ఉందంటే తీసుకెళ్ళగలను. ఆయన అలాగే రెండో ఓటు మీ ఇష్టం. ఫస్ట్ ప్రాధాన్యత ఓటు ఒకటి దాని మీద అయ్యింది. ఫస్ట్ దాంట్లోనే గెలవాలని అది మామూలుగా ఒకటేనే రాయాలి. మళ్ళీ టిక్ కానీ ఇది కానీ ఏ ఓటు కోల్పోకుండా. అంటే ఎందుకంటే బోన్ అటే రాయలసీమలో ఇట్లా వేసినప్పుడు కట్ల వేస్టేజ్ అయిపోయింది. అది మనం అది వేస్టేజ్ అవ్వకుండా ఉందంటే మనం అంత జాగ్రత్తగా చేసే ఉన్నది కూడా తెలుస్తుంది. ఎవరు మిస్ అవుతుంది, వేస్ట్ అవ్వకుండా మీ అందరూ సహకారం కావాలి. మీ అందరికి ఎప్పుడు మేము అందుబాటులో ఉంటున్నామో అంతకంటే అందుబాటులో ఉండే వ్యక్తి ఏ సమస్య అయినా సరే మనం మాట్లాడుకోవచ్చు. మనం స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు కోసం ఇప్పుడు మనం ఓటు వేయాలి. ఎంప్లాయీస్ పరంగా అయితే ఇబ్బందులు లేవు అంటే దీంట్లో ఏముండదు. మామూలుగా ఈయన బయట వ్యక్తి ఇప్పుడు టీచర్స్లో ఎవరు ఆ విధమైన ఇది తీసుకొస్తాడు. ఇప్పుడు మనకు సమస్య పరిష్కారం అవ్వాలి, కానీ ఇప్పుడు మన సమస్యలు లేవనెత్తడం కాదు కదా, ఏదో విధంగా మనం పరిష్కారం అవ్వాలి. కాబట్టి మనం అధికారంలో ఉన్న వాళ్ళకి వేస్తే మీకు ఉపయోగపడితే మనం ఇప్పుడు ప్రశ్నించడం ఎప్పుడైనా ప్రశ్నిస్తాం. ఇప్పుడు ఎమ్మెల్సీ కానీ ప్రశ్నించవలసిన పని లేదు. టీచర్ మీరు సమస్యలకు పరిష్కారం చూపించాలి. అది 100% ప్రశ్నించడం మన హక్కు. ఆ హక్కులను కాపాడుకోవడం కోసమైనా ఈ ప్రభుత్వం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొనాలి, వేయాలి అందరూ కూడా. రేపు ఫిబ్రవరి 27వ తారీఖున జరగబోవు పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఏదైతే పేరాబత్తిన రాజశేఖరం గారు నుంచుంటున్నారో దానిలో భాగంగా అన్ని గవర్నమెంట్ స్కూల్కి, ప్రైవేట్ స్కూల్కి మరి ఆయనకు ఓటేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థించడానికి మేము కానీ, మేయర్ గారు కానీ, గౌరవ కార్పొరేటర్లు కానీ అందరం కూడా తిరుగుతున్నాం. ఎందుకనంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది అందరూ కూడా చూశారు. ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందనేది చూశారు. దేనికైనా సరే స్వేచ్ఛాయుతమైన జీవితం మనం గడుపుతున్నాం. ప్రతిదానికి ఏదైనా అవ్వదానికైతే మనం ప్రశ్నించుకుంటున్నాం అనేది అందరూ కూడా చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అహర్నిశలు పనిచేస్తూ
మరి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, ఎందుకంటే టీచర్ల విషయంలో కానీ ఇంకా కొన్ని విషయాల్లో ప్రకటించవలసినవి కొన్ని ఉన్నాయి. అవి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని నిన్న చెప్పడం జరిగింది. ఆయన కూడా ఈ ఎలక్షన్ లోపు అవి ఎప్పుడు మనం చేస్తామనేది కూడా ఆయన ఒక ప్రకటన చేస్తా అన్నారు. తప్పనిసరిగా ఈ గవర్నమెంట్లో, ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కళ్ళకి కూడా సహకరించవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ప్రజలందరినీ చూసుకోవాలి, ఉద్యోగులందరినీ కూడా చూసుకోవాలి. ఈ రోజున టీచర్లు మరి ఎంత గౌరవంగా ఉన్నారు, లోగడ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నారు అనేది వాళ్ళందరికీ కూడా తెలుసు. ప్రతి సమస్య మరి ఇమీడియట్గా పరిష్కరించబడతాం అంటే అయ్యేది కాదు. తప్పనిసరిగా అంచెలంచెలుగా ప్రతి సమస్య కూడా పరిష్కరించబడద్దు అనేది తెలుగుదేశం పార్టీ కూటమిలో అవుద్ది అనేది ఒక నమ్మకం వాళ్ళలో ఉంది. వాళ్ళందరినీ కూడా మొదటి ప్రాధాన్యత ఒకటి మరి రాజశేఖర్ గారి మీద ఏమని అడుగుతున్నాం, ఆయనకు కూడా ఒకటి వచ్చింది, ఒకటి మీద ఏమని చెప్పి అందరినీ కూడా కోరటం జరుగుతుంది. తప్పనిసరిగా ఆయన విజయం అనేది నల్లేరు మీద నడకే. కానీ ఒక ఎమ్మెల్యేగా నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి మేము కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి అందరినీ కలవటం ఆయన వల్ల అయ్యేది కాదు. ఆయన ఏలూరులో ఒకరోజు ప్రచారం చేసినప్పుడు వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి ఒక దగ్గర చిన్న మీటింగ్ కింద గెట్ టుగెదర్ చేయిస్తాం. తప్పనిసరిగా రాజశేఖర్ గారు నేనేదైతే అందుబాటులో ఉంటున్నారో ఆయన కూడా అందరికీ ఎప్పుడూ కూడా తలలో నాలుగు కింద ఉంటాడు. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు టూర్ ప్రోగ్రామ్ కానీ ఈ కానీ అన్ని చూసేటప్పుడు అందరితో కూడా పరిచయాలు ఉన్న వ్యక్తి. ఏ సమస్యనైనా ఆయన దగ్గరికి డైరెక్ట్గా తీసుకెళ్ళగలరు. టీచర్ల సమస్య అనేది పరిష్కరించబడాలి అని అంటే రాజశేఖర్ గారి గెలుపు అవసరం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పట్టభద్రులందరూ కూడా రాజశేఖరం గారికి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.